హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజు టాక్స్. అందరు ఎలా ఉన్నారండి? నేను బాగున్నా. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే థర్స్డే కదా, నేనైతే సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళిపోయాను అన్నమాట. మాకు దగ్గరలో బుద్ధానగర్లో సాయిబాబా టెంపుల్ ఉంటుంది. అసలు చాలా సూపర్గా ఉంది అన్నమాట. నేను ఫస్ట్ టైం విజిట్ చేశాను. మీరు కానీ బుద్ధానగర్కి దగ్గరగా ఉంటే ఈ టెంపుల్కి అయితే ఒకసారి విజిట్ అవ్వండి. ఎందుకంటే చాలా పీస్ఫుల్గా ఉంది, ఫుల్ స్పేస్తో ఉంది అన్నమాట. మనం టెంపుల్కి ఎంట్రీ కాగానే లెఫ్ట్ సైడ్ బయట శివలింగం ప్లస్ ఇట్లా నాగదేవతలతోటి మందిరం అయితే ఉంటుంది. దాన్ని దర్శించుకొని మనం కాళ్ళు కడుక్కొని లోపలికైతే వెళ్ళిపోవాలి అన్నమాట. లోపల చూడండి ఎంత పెద్దగా ఉందో, ఏదో పెద్ద భవనం లాగా ఉంది కదా. లోపల కూడా చాలా ప్లేస్ ఉంది, ఎంతమంది అయినా కూడా పడతారన్నమాట. చాలా ఇరుకిరుకు అయితే అస్సలు లేదు. అండ్ నేను వచ్చేసి ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాను. హారతికి కూడా నేనైతే సాంగ్ పాడి మరి హారతికి అయితే ఉన్నానన్నమాట. హారతి అయిపోయి ఇక్కడ ఎవ్రీ థర్స్డే అన్నదానం అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. అన్నదానం కూడా తినేస్తామన్నమాట. దేవుని ప్రసాదం దొరకడం చాలా అదృష్టం కదా. సో మేము ఇక్కడికి అనుకోకుండా వచ్చాను. సో ప్రసాదం అనేసరికి ఇంకా నేను కూడా అన్నదానం అయితే తిన్నాను. అక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్కి లోపలికి వెళ్తే ఇక్కడ దేవుంది సమాధి ప్లేస్ ఇట్లా కింద మంటతో కాలుస్తారు కదా. సో దాని చుట్టూ కూడా మేమైతే రౌండ్స్ వేసేసి అయితే వెళ్ళిపోయానన్నమాట. ఇది షిరిడీలో ఉంటుంది. చాలా ప్లేసెస్లలో అయితే ఇలా ఇది ఉండదు, కొన్ని ప్లేసెస్లో మాత్రమే ఉంటుంది. ఇక్కడ సేమ్ షిరిడీలో ఎలా క్రియేట్ చేశారో సేమ్ ఇక్కడ కూడా అలానే క్రియేట్ చేశారు. అండ్ దీని చుట్టూ తిరిగి అయితే మనం దేవుని చుట్టూ అయితే తిరిగేసేయాలన్నమాట. చూడండి ఎంత పెద్దగా ఉందో, స్పేస్ కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఇక్కడ సైడ్స్కి కూడా రూమ్స్ ఉన్నాయన్నమాట. ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పాను కదా, ఫుడ్ వాళ్ళు ప్లస్ అక్కడ వర్క్ చేసే వాళ్ళందరికీ ఇటు సైడ్కి అయితే రూమ్స్ ఉన్నాయి. ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో కాబట్టి అన్నీ క్లోజ్ చేసేసి అయితే అందరు వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే వీడియో తీసేసుకున్నాను. ఇంకా ఇది అండి మెయిన్ విగ్రహానికి వస్తేనైతే ఇది. అండ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోదండి. ప్లీజ్ ఒక్క లైక్ అయితే వేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఓం సాయిరామ్ అని అయితే పెట్టేసేయండి. మీరు అనుకున్న కోరికలన్నీ తొందరగా నెరవేరుతాయి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అండ్ సాయిబాబా టెంపుల్ ప్లస్ దానికి అటాచ్గా హనుమాన్ టెంపుల్ ఇంకా అమ్మవార్లు కూడా ఉన్నాయి అండ్ నవగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ దేవుళ్ళని దర్శించుకొని అయితే వెళ్ళొచ్చు మనము. ఇక్కడ గురు పౌర్ణమి రోజు అయితే చాలా సూపర్గా చేస్తారు. ముందు చాలా స్పేస్ ఉంది. ఇంకా మీరు కూడా ఎప్పుడైనా అటు సైడ్ వెళ్ళినట్టయితే మీరు ఒక్కసారి అయితే వెళ్ళి విజిట్ అవ్వండి. అండ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. Namo Namo